నమస్తే అమ్మ వంటింటికి స్వాగతం. ఇప్పుడు మనము ఎంతో రుచికరమైన తోటకూర పులుసు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: 2 టేబుల్ స్పూన్లు నూనె, చిటికెడు పసుపు, చిన్న బెల్లం ముక్క, తాలింపు గింజలు, 2 పచ్చిమిరపకాయ చీలికలు, 1 స్పూను శనగపిండి, 1 స్పూను సాంబార్ పొడి, తగినంత ఉప్పు, కారం, చింతపండు గుజ్జు, శుభ్రముగా కడిగి సన్నగా కట్ చేసుకున్న తోటకూర 1 లేక 2 కప్పులు, 1 టమోటా పొడవుగా తరుక్కున్న ముక్కలు, 1 ఆనియన్ పొడవుగా తరుక్కున్న ముక్కలు. ఇప్పుడు మనము ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా పొయ్యి వెలిగించుకొని కుక్కర్ పెట్టి దానిలో నూనె వేసి ముందుగా ఎండుమిరపకాయలు వేసుకొని అవి బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దానిలో తాలింపు గింజలు, ముందుగా ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు బాగా వేగిన తర్వాత ముందుగా దానిలో పచ్చిమిరపకాయ చీలికలను వేసుకొని తర్వాత ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలిపి దానిలో చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి మరొకసారి కలిపి దానిలో తగినంత కారం, 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాం కాబట్టి. ఆనియన్ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత అందులో టమోటా ముక్కలు, ముందుగా తరిగి ఉంచుకున్న తోటకూర, 1 స్పూను సాంబార్ పౌడర్, చిన్న బెల్లం ముక్క, 2 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు వేసి అందులో 1 కప్పు నీటిని కూడా పోసి బాగా కలుపుకొని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు 1 కప్పులో 1 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని అందులో నీళ్లు పోసి పిండినంతా ఉండలు కట్టకుండా శుభ్రంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ పొంగానే మూత తీసి అందులో ముందుగా మనము కలిపి ఉంచుకున్న శనగపిండి నీళ్లను అందులో వేసి మరి 2 ఉడుకులు రానివ్వాలి. ఇప్పుడు మనకు ఎంతో రుచికరమైన తోటకూర పులుసు తయారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వంటల కోసం అమ్మ వంటింటిని సబ్స్క్రైబ్ చేసుకోండి.